వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 6,30 months 6,30,000 చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకు కపిల్ గ్రూప్ అనేది ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కస్టమర్ల సౌకర్యార్థం మనకి ఏంటంటే కపిల్ చిట్స్ ఏంటంటే లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకి ఏంటంటే కపిల్ యాప్ ద్వారా మనం పేమెంట్స్ అయినా యాక్షన్స్ అయినా యాప్ ద్వారా మనకి ఏంటంటే పేమెంట్ చేసుకోవడం మనకి ఏంటంటే సులభమైన పద్ధతిలో మనం అందించడం జరిగింది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే 6,30 months 6,30,000 చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి మనకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో 6,30,000 అంటే మనకి ఏంటంటే 20,000 into 30. సో ఇది రిజిస్టర్ చిట్ అండ్ ఏంటంటే కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి టోటల్ అమౌంట్ అంటే 20,000 into 30 సార్లు కడితే 6 లక్షలు అవుతుంది. సో ఈ 20,000 అనేది మనకు టోటల్ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే మనకు ఫుల్ పేమెంట్స్ ఉంటాయి. రిమైనింగ్ మొత్తం కూడా మినిమం అమౌంట్ అనేది పడుతుంది 15,000 అండి. సో ఈ షార్ట్ టర్మ్ చిట్ కాబట్టి మినిమం 5 months 6 months మాత్రమే స్పిన్నింగ్ సిస్టమ్, డ్రా సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకు 4,20,000 రావడం జరుగుతుంది. ఈ 4,20,000 ఎవరికైతే కావాలో ఈ 30 మెంబర్స్లో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే ఈ బిడ్ అనేది రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఆఫ్టర్ 6 months తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. అప్పుడు మనకి ఏంటంటే ఈఎంఐ అనేది మొత్తం పెరుగుతుంటుంది. 15,500, 15,700, 15,800 ఇట్లా ఇంక్రీజ్ అవుకుంటూ లాస్ట్కు 20,000 వరకు వెళ్ళిపోతుంది. అంటే 15,000, 20,000 మధ్యలో మనది పేమెంట్ అనేది మినిమం అండ్ మ్యాక్సిమం మధ్యలో ఉంటుంది. సో ఓవరాల్గా మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు 5 lakhs టోటల్ అమౌంట్ అయితే మీకు 5,70,000 అనేది రావడం జరుగుతుంది. అంటే ఒక 70,000 దాకా మనకి ఏంటంటే ఈ చిట్లో ప్రాఫిట్ అనేది ఉంటుంది 30 monthsలో. సో స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు 0.7% ఇంట్రెస్ట్ రేట్ పడుతుందండి. అంటే 4,20,000 కడితే మీకు 5 లక్షలు కాబట్టి అప్రాక్స్ మీకు 7%, అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ పడుతుందండి. సో అదేవిధంగా మీరు మధ్యలో ఒక 5 lakhsకి వచ్చినప్పుడు మీరు ఎత్తుకున్నట్లయితే సో 0% ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. లాస్ట్ వరకు ఉంటే మీకు ఏంటంటే ఇక్కడ ₹1 అనేది ఈజీగా మీకు ప్రాఫిట్ ఉంటుందండి. సో ఓవరాల్గా చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే మీకు ఎలాంటి షూటీస్ అవసరం లేదు. సో షూటీస్ వద్దనుకున్నప్పుడు మీకు 2 చిట్స్ వేసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్గా మీకు ఏంటంటే 15 months తర్వాత ఒక చిట్ పెట్టుకుని ఒక చిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే స్టార్టింగే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మనకి ఏంటంటే 30+ శాలరీ ఉండాలి. సో సాలరీడ్ అయితే శాలరీ, లేదా బిజినెస్ అయితే ఐటీ, ఆ విధంగా మాత్రం ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా, ఏ షూటీస్ అయినా మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. సో మీ ఎఫ్ఎల్ ఫ్యూచర్ లాబిలిటీని మీ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మనం ఏంటంటే షూటీస్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా మీ పేమెంట్ మోడ్ని బట్టి, అంటే రెగ్యులర్గా మీరు పేమెంట్ చేసినా కూడా మీకు ఏంటంటే షూటీస్ అనేది తక్కువగా ఉంటున్నాయి కాబట్టి రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ అండ్ షూటీస్ను పెట్టి మీకు ఏంటంటే బిడ్ను రిలీజ్ చేసుకోవచ్చు అండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అదేవిధంగా వాట్సాప్లో హ్యాండ్ పెట్టేసి మీరు చిట్ వాల్యూ పెడితే దాని యొక్క కంప్యూటర్ గ్రూప్ యొక్క డీటెయిల్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.